ఇది చేస్తే 20 లక్షలతోనే ఒక్కొక్క ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని విలేజ్ హెల్త్ క్లినిక్ అని పేరు పెట్టారు. దాని మీద డాక్టర్ రాజశేఖర గారి పేరు కూడా రాసుకున్నారు. తప్పలా, కేంద్ర ప్రభుత్వం నిధులతో వస్తున్నాయి రాసుకున్నారు. అది కూడా తప్పు పట్టను నేను, చేసుకోవచ్చు. పేర్ల మీద అంతా నిజంగా వాస్తవంగా సేవల మీద కాకుండా పేర్ల మీద దృష్టి పెడితే అది ఎవరి ఇష్టం వాళ్ళకి, దాంట్లో నేను పోదలుచుకోలేదు. 3,500 కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 ఫైనాన్స్ కమిషన్ కింద ఒక్కొక్క దానికి 36 లక్షలతో, అదేవిధంగా పిఎం అభిమ్ కింద 56 లక్షలతో మొత్తం వెరిసి, అంటే గతంలో ఆగిపోయిన పనులు వీటిని కలిపి 4,480 కొత్త ఆయుష్మాన్, దాదాపు 4,500 కొత్త ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్నాం. పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ కాబట్టి ఇప్పటికే చాలా చోట్ల మొదలైపోయాయి. అంటే గ్రామీణ ప్రాంతాలని అందుకే చెప్పింది, పట్టణ ప్రాంతాలకి గ్రామీణ ప్రాంతాలకి మధ్య ఉన్న ఆ అడ్డును చెరిపేయాల్సింది. నాణ్యమైన వైద్య సేవలు వారికి కూడా అందాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా టెలిమెడిసిన్ సేవలు అందుతున్నాయి. వాళ్ళకి సంబంధించిన ప్రతి డిజిటల్ హెల్త్ రికార్డు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా రికార్డు అవుతుంది. నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా కూడా తీసుకుంది. అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టాం. ఈ సేవలు అందాలంటే మాకు కావాల్సిన సిబ్బంది ఉండాలంటే అక్కడ ఉండడానికి వ్యవస్థ ఉండాలి. దాని కారణంగా ఇది పెద్ద తీసుకురావడమే కాకుండా ఇవాళ ఈ ట్రామా కేసులు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ బ్లాక్స్ని ప్రతి జిల్లాకు ఒకటి ఇవ్వాలనే నేపథ్యంలో గతంలో 5 క్రిటికల్ కేర్ బ్లాక్లు 23-24 సంవత్సరంలో వస్తే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 19 అదనంగా, అంటే 24 జిల్లాలకి క్రిటికల్ కేర్ బ్లాక్స్ రావడం జరిగింది. అదనంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన జిల్లాలు ఏవైతే ఉన్నాయి, అంటే గతంలో అమలాపురంకి, చిత్తూరుకు రాలేదు, కొత్తగా మొన్న వచ్చిన మార్కాపురం జిల్లా, పోలవరం జిల్లా కూడా లేకపోతే దాన్ని కూడా ప్రతిపాదన పంపడం జరిగింది. మొత్తం 600 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్స్ని 50 బెడ్ల నుంచి 100 బెడ్ల దాకా, 50 బెడ్ల నుంచి 24 జిల్లాలు ప్లస్ రాబోయే 4 జిల్లాలకి కూడా మంజూరు అవుతున్నాయి. ఇవి పనులు శీఘ్రగతిన పనులు జరుగుతున్నాయి. వచ్చే నెలలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారైన జగత్ప్రకాష్ నడ్డా గారు కూడా వీటికి ఇప్పటికే పూర్తయిపోయిన దాదాపు 10 దాకా సీసీబీలు పూర్తయిపోయాయి. ఒక్కొక్కటి 24 కోట్లతో ఒక్కొక్క 50 పడకల సీసీబీని, 33 కోట్లతో 75 పడకల, దాదాపు 42-43 కోట్లతో 100 పడకల సీసీబీలు కూడా పూర్తి చేశాం చాలా వరకు. వాటిని ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా వచ్చే సంవత్సరం రావడం. అదేవిధంగా ఐపీహెచ్ఎల్ ల్యాబ్స్ కూడా ఇవాళ జిల్లాకు ఒకటి తీసుకురావాలనే నేపథ్యంలో 19 కొత్త ఐపీహెచ్ఎల్ ల్యాబ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇవి ఒకవైపు ప్రభుత్వ పరంగా చేస్తూనే రెండో వైపు ఒక నాయకత్వం, ఒక విశ్వాసం ప్రజల్లో కానీ పెట్టుబడిదారులు కానీ, లేదా ఒక గివ్ బ్యాక్ టు ద సొసైటీ అనే స్పిరిట్తో పనిచేస్తున్న వాళ్ళని కూడా కాస్త ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో గుంటూరు జిమ్ఖానా అల్యూమినై అసోసియేషన్ని ప్రోత్సాహం అందించిన కారణంగా వాళ్ళు 30 కోట్లు మేము ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో నేను అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళి వాళ్ళ అల్యూమినై అసోసియేషన్తో కూర్చుంటే మేము డబ్బులు పెట్టడానికి కొద్దిగా పెట్టాం, తర్వాత ఆగిపోయింది, 7 ఏళ్ళుగా నడుస్తూ ఉంది. మరి గవర్నమెంట్ కావాల్సిన ఎక్విప్మెంట్ ఇవ్వడానికి సిద్ధమా? నేను అక్కడే హామీ ఇచ్చి వచ్చాను. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాను, దానికి కావాల్సిన 30 కోట్లు మంజూరు చేస్తామని ఇక్కడే రాసి పెట్టుకోండి, మీరు తొందరగా వాళ్ళు పూర్తి చేశారు. మొన్నే పోయిన 2 నెలల క్రితం ముఖ్యమంత్రి గారు 500 పడకల ఎంసీహెచ్ వార్డుని అల్యూమినై అసోసియేషన్ వాళ్ళు, పాత పూర్వ విద్యార్థులు ఎవరు ఉన్నారో వాళ్ళు మళ్ళీ మేము చదివిన కాలేజీకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి దానికి మళ్ళీ 10 crore కార్పస్ ఫండ్ కూడా పెడితే ప్రభుత్వం నుంచి 30 కోట్లు పెట్టి అక్కడ చేసాం. అదేవిధంగా ఇప్పుడు ఈ నెల 18వ తేదీ ఆర్ఎం ఖానా కాకినాడలో కూడా 465 పడకల ఆసుపత్రిని పూర్వ విద్యార్థులు నిర్మించారు. అంటే చేస్తూ వీళ్ళని కూడా మోటివేట్ చేసే దిశగా కూడా ఇవాళ జరుగుతుంది. మనం ప్రధానంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు తాడేపల్లి నుంచి వస్తూ ఉంటారు. వచ్చిన ప్రతిసారి ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు. ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి మీరు వెళ్ళి చూస్తే ఒకే మాట మాట్లాడుతుంటారు. ఒక సామెత ఉంది, పాడిందే పాడరా పచ్చిపల్ల నారయ్య అని ఒక మాట సామెత ఉంది. చెప్తే ఏం చెప్తుంటారంటే ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని ప్రతిసారి చెప్తుంటారు. మాట చెప్పడం వేరు, రాజకీయాలు ఏమవుతుందంటే మాట ఏదో చెప్పేస్తుంటారు, తెలుసో తెలియకో అవగాహన రాహిత్యంతో మాట్లాడుతుంటారు. కానీ రాస్తుంటారు, రైటింగ్లో పెట్టాం. మనం ఒకసారి మాట్లాడినప్పుడు మన పార్లమెంట్లో అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు, బహిరంగ సభలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడే రికార్డెడ్, బహిరంగ సభలో ఫిగర్ కొద్దిగా అటు ఇటు చెప్తాం, రాజకీయాల్లో సహజం. కానీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, ఆరోగ్యశ్రీని తీసేశారు, ప్రజలు రోడ్డు మీద పిట్టల్లో రాలిపోతున్నారు అని మాట్లాడుతుంటారు. నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలే, కానీ పిట్టల్లో రాలిపోతున్నారు. ఎక్కడ పిట్టలు రాలిపోతున్నారా బాబు అంటే ఏ పిట్టలు రాలడంలా ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనేది ఖచ్చితంగా దాని క్రెడిట్ వైఎస్ రాజశేఖర గారికి ఇస్తాం, ఆయన హయాంలో వచ్చింది. కానీ ప్రభుత్వ పథకం, మీ సొంత పథకం కాదు, భారతీయ సిమెంట్స్ నుంచో ఇంకోటి నుంచో తెచ్చి పెట్టిన పథకం కాదు, ప్రజాధనంతో వాడుతున్న పథకం. కాబట్టి మీరు
క్రెడిట్ తీసుకోవడంలో తప్పలేదు, ఏ పథకమైనా తీసుకొచ్చినప్పుడు క్రెడిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ నిర్వీర్యమైందని చెప్పి ప్రజల్లో ఒక అసత్య ఆరోపణల ద్వారా ఒక భయాందోళన సృష్టించే పని మాత్రం చేయకూడదు. సరే, ప్రజలు ఎంతవరకు నమ్ముతున్నారా లేదా అనేది నేను ఇచ్చే స్టాటిస్టిక్ని బట్టి మీకు అర్థమైంది. పదే పదే చెప్తుంటారు నిర్వీర్యమైపోయింది పూర్తిగా అని. వాస్తవాలు చూస్తే నేను సింపుల్గా ఒకటి చెప్పదలుచుకుంది. నిర్వీర్యం అంటే ఎప్పుడు బెనిఫిషరీ సంఖ్య తగ్గి ఉండాలా, దాని మీద పెడుతున్న ఖర్చు తగ్గిపోయి ఉండాలా, లేదా దాంట్లో ఏమన్నా ప్రొసీజర్లు తగ్గించి ఉండాలా, లేదా నెట్వర్క్ హాస్పిటల్ సంఖ్యను కుదించి ఉండాలా. ఇవి ఏమీ జరగదు. నెట్వర్క్ హాస్పిటల్ సంఖ్య పెరుగుతూ ఉంది, ప్రొసీజర్ ఏమున్నాయో అవి ఇప్పటికే అన్ని ఆసుపత్రుల్లో అందుతున్నాయి. ఇవన్నీ కాకుండా ఇంకా బెనిఫిషరీస్ చూస్తే మీరు 2019 నుంచి 2024 దాకా మొత్తం బెనిఫిషరీస్ ఎంతయ్యా? 41 లక్షల మొత్తం బెనిఫిషరీస్ 41,02,883. 5 సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ తర్వాత పేరు మాత్రమే మారింది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి అది అవగాహన లేదా, అన్ని మారుస్తుంటారు. ఇప్పుడు ఏంటి చంద్రన్న సంచార చికిత్స అని ఉండింది, ఈయన వచ్చి జగనన్న ఫ్యామిలీ డాక్టర్ అని పేరు పెట్టారు. కానీ పథకం మారలే, పేరు మారింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పేరు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మారింది. అంతే, పథకం ఎక్కడా తీసేయలే. మీరు దీన్ని బట్టి 41,02,000 మొత్తం బెనిఫిషరీ 5 ఏళ్లలో ఉంటే, ఈ 2 సంవత్సరాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. 24-25 ఆర్థిక సంవత్సరం, 25-26 ఆర్థిక సంవత్సరం 2 సంవత్సరాల్లో కలిపి 27,83,942 ఇంతమంది లబ్ధిదారులు. 41 లక్షలు 5 ఏళ్లలో, 2 ఏళ్లలో దాదాపు 28 లక్షలు. ఇప్పుడు ఈ 3 నెలలకు కూడా కలిపితే 1,68,000, మొత్తం కలిపి 29,52,000. 5 ఏళ్లలో 41 లక్షలు, 2 ఏళ్లలో 29,52,000. అంటే 5 ఏళ్లలో జరిగిన దాంట్లో 70% మంది బెనిఫిషరీస్ 2 సంవత్సరాల్లోనే లబ్ధి పొందారు. ఇదే సంఖ్యలో సంవత్సరానికి సగటున 5 ఏళ్లకు సగటున 40 లక్షలకి డివైడెడ్ బై 5 సగటున ఎంతమంది? 8 లక్షల మంది లబ్ధి పొందారు. ఇవాళ 28 లక్షలు డివైడెడ్ బై 2 సగటున 14 లక్షల మంది. సంవత్సరానికి 8 లక్షల మంది లబ్ధి పొందే చోట ఇవాళ సంవత్సరానికి 14 లక్షలు, అంటే సంవత్సరానికి 6 లక్షలు పెరిగారు. 70% పెరిగారు, 75% పెరిగారు. పథకం నిర్వీర్యమైపోయింది అని జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఖర్చు పెట్టేది చూస్తే మొత్తం వాళ్ళు ఖర్చు రికార్డ్ అయింది. ఖర్చు 11,000